అసలు ఏ కారణాల చేత ఎగ్జామ్ సెంటర్ని క్యాన్సిల్ చేశారో ఆ విషయాలు తెలుసుకోవడానికి ప్రయత్నించండి. చూడమ్మా వస్తారా, ఈ డిబిఎస్టి కాలేజీ ఇలా అయిపోతూ ఉంటే నాకు చాలా బాధగా ఉంది. నువ్వు భ్రమలో ఉండడం మానేసి వాస్తవంలోకి వచ్చి వాస్తవంలో ఉండమ్మా. ఇంతకన్నా నీకు నేనేమీ చెప్పలేను. అసలు పొరపాటు ఎక్కడ జరిగిందో తెలుసుకోవడానికి ప్రయత్నాలు చేయండి అని మినిస్టర్ గారు వెళ్ళిపోతారు. వస్తారా మేడం, ఎగ్జామ్ సెంటర్ క్యాన్సిల్ అవ్వడం ఏంటి? అసలు ఏం జరిగింది? అధికారులు ఇన్స్పెక్షన్కి వచ్చి అన్నీ ఎలా ఉన్నాయో ఏంటో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది అనేది చెక్ చేస్తారు కదా. మరి అధికారులు ఎవరు రాలేనట్టున్నారు కదా, మరి క్యాన్సిల్ చేయడం ఏంటి అని అంటారు బోర్డు మెంబర్స్. అదే నాకు అర్థం కావట్లేదు. మన కాలేజ్కి ఎవరు అధికారులు రాలేదు, చెక్ చేయలేదు. దీని వెనక ఏదో కుట్ర ఉంది అనిపిస్తుంది అని శైలేంద్రని చూస్తూ ఉంటుంది వస్తారా. నా మీద నీకు అనుమానం ఉన్నా నువ్వు వ్యక్తపరచలేవు. ఇలా నా వంక కోపంగా మాత్రమే చూడగలవు. నువ్వు నన్నేమీ చేయలేవు వస్తారా. ఈ దెబ్బతో ఆ ఎండి సీట్లో నుంచి నువ్వు దిగిపోవడం ఖాయం అని అనుకుంటూ ఉంటాడు శైలేంద్ర. అయినా మన కాలేజ్కి సెంటర్ రాకుండా చేయాల్సిన అవసరం ఎవరికి ఉంటుందండి అని అంటారు బోర్డు మెంబర్స్. చెప్పలేము, మనకి తెలియని శత్రువులు మన చుట్టూనే ఉంటారు, కానీ వాళ్ళు పైకి కనిపించరు అని అంటుంది వస్తారా. ఎగ్జామ్ సెంటర్ రాకుండా పోయింది, క్యాన్సిల్ చేశారంటే అది మన కాలేజ్కి ఎంత అవమానం. అసలు కాలేజ్ హిస్టరీలోనే ఇది ఫస్ట్ టైము. ఈ విషయం స్టూడెంట్స్కి తెలిస్తే ఇంకా గొడవ చేస్తారు అని అంటారు బోర్డు మెంబర్స్. మీరేం కంగారు పడకండి, అధికారులతో నేను మాట్లాడతాను. మన కాలేజ్కి ఎగ్జామినేషన్ సెంటర్ వచ్చేలా చేస్తాను అని అంటుంది వస్తారా. మాకు నమ్మకం లేదు వస్తారా గారు, మన కాలేజ్ పరువు మొత్తం పోయింది అని అంటారు బోర్డు మెంబర్స్. బోర్డు మీటింగ్ అయిపోతుంది, బోర్డు మెంబర్స్ అందరూ వెళ్ళిపోతారు. వస్తారా అలానే కూర్చుని చైర్లో ఆలోచిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి అర్థం కావట్లేదు అని ఆలోచిస్తూ ఉంటుంది. శైలేంద్ర నవ్వుకుంటూ, వస్తారా నువ్వేమీ చేయలేవు, ఇక నీ పని అయిపోయింది అనుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఏం చేద్దామమ్మా, ఏం చేయాలో ఏమీ అర్థం కావట్లేదు. మినిస్టర్ గారు కూడా ఏ హెల్ప్ చేయలేను అంటున్నారు అని అంటాడు మహేంద్ర. మీరేం కంగారు పడకండి మావయ్య, అధికారులు అసలు మన కాలేజ్ సెంటర్ని ఎందుకు క్యాన్సిల్ చేశారో నేను అడిగి తెలుసుకుంటాను అని వస్తారా ల్యాప్టాప్ ఓపెన్ చేసి అధికారులకు మెయిల్ పెడుతుంది. ఎన్నో సంవత్సరాల నుంచి విద్యారంగంలో ముందుకు దూసుకుపోతున్న డిబిఎస్టి కాలేజ్కి ఎగ్జామ్ సెంటర్ని ఎందుకు ఇవ్వలేదో, ఎందుకు క్యాన్సిల్ చేశారో వివరణ ఇవ్వాల్సిందిగా టీంని కోరుతూ రిక్వెస్టెడ్ మెయిల్ పెడుతుంది వస్తారా. అధికారులు స్పందిస్తూ రిటర్న్ మెయిల్ పెడతారు. మీ కాలేజ్లో ఎడ్యుకేషన్ అంత బాగోలేదు అని, ఎక్విప్మెంట్స్ కూడా సరిగా లేవు అని ఎండీ గారైనటువంటి మీకు కంప్లైంట్ చేసినా మీరేమీ పట్టించుకోవట్లేదని స్టూడెంట్స్కి సంబంధించిన వాళ్ళే చెప్పారు. అందుకే మేము ఎగ్జామ్ సెంటర్ని క్యాన్సిల్ చేశాము అని రిప్లై మెయిల్ పెడతారు అధికారులు. సార్ మీతో మాట్లాడాలి, మాకు కొంచెం అవకాశం ఇవ్వండి, అపాయింట్మెంట్ ఇవ్వండి అని మెయిల్ పెడుతుంది వస్తారా. మీరు ఏం చెప్పాలనుకున్నా మెయిల్ రూపంలో చెప్పండి మేడం, కలిసి మాట్లాడడం కుదరదు అని మెయిల్ పెడతారు అధికారులు. మను గారు, మావయ్య అధికారులు మాట్లాడడానికి ఇష్టపడడం లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు, ఏమైనా చెప్పాలనుకుంటే మెయిల్ రూపంలోనే చెప్పాలి అని మెయిల్ చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? డైరెక్ట్గా మాట్లాడితే ఆ ప్రభావం వేరుగా ఉంటుంది. ఏం చేయాలో అర్థం కావట్లేదు, అపాయింట్మెంట్ ఇవ్వడం లేదు అని అంటుంది వస్తారా. మీరేం భయపడకండి మేడం, మీరు ఏమైతే మాట్లాడాలి అనుకున్నారో ఆ మాటలన్నిటినీ మెయిల్ రూపంలో పెట్టండి, ఖచ్చితంగా స్పందిస్తారు అని అంటాడు మను. అవునమ్మా, మనకున్న చివరి అవకాశం ఇదే అని అంటాడు మహేంద్ర. సరే మావయ్య, ఈ దెబ్బతో వాళ్ళు కాలేజ్కి రావాలి అని స్ట్రాంగ్గా అధికారులకు దిమ్మ తిరిగేలా మెయిల్ పెడుతుంది వస్తారా. ఎవరో చెప్పిన మాటలు విని మీరు ఎగ్జామ్ సెంటర్ని క్యాన్సిల్ చేయడం చాలా ఆశ్చర్యంగాను విచిత్రంగానూ ఉంది. మీరు మా కాలేజ్కి వచ్చినప్పుడు మమ్మల్ని కలవకుండా బయట వాళ్ళ ఒపీనియన్ తీసుకోవడం ఏంటి? ఎగ్జామ్ సెంటర్కి కావాల్సింది కాలేజ్లోని పర్సనల్ విషయాలు కాదు కదా. కాలేజ్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎలా ఉంది, ల్యాబ్స్ ఎలా ఉన్నాయి, క్లాస్ రూమ్స్ ఎలా ఉన్నాయి, వీటి బేసిస్ మీద కదా ఎగ్జామ్ సెంటర్ ఇచ్చేది. మరి మీరు ఎవరో చెప్పిన మాటలకి ఇంపార్టెన్స్ ఇచ్చి కాలేజ్ సెంటర్ని క్యాన్సిల్ చేయడం ఏంటి? మా కాలేజ్ రెప్యుటేషన్ పోగొట్టడానికే మీరు ఇలా చేశారు అని మీ మీద పోరాడతాము, కేసు ఫైల్ చేస్తాము, అవసరమైతే న్యాయపరంగా కూడా ఎదుర్కొంటాము, మీకు ఒక చివరి అవకాశం కూడా ఇస్తున్నాము.
మీరు మా కాలేజ్కి వచ్చి కాలేజ్లోని ఇన్ఫ్రాస్ట్రక్చరు అన్నీ చెక్ చేసుకుని మా కాలేజ్ని ఎగ్జామ్ సెంటర్ లిస్ట్లో యాడ్ చేయాలి. లేకపోతే మా కాలేజ్ పైన ఎవరైతే క్యాన్సిలేషన్ చేశారో వాళ్ళపైన చర్యలు తీసుకునేలా పోరాడతాము అని స్ట్రాంగ్గా మెయిల్ పెడుతుంది వస్తారా. ఆ మెయిల్ చూసుకుని అధికారులు స్టన్ అయిపోతారు. ఇది కేసు అయితే కనుక మన పరువు పోతుంది, మన ఉద్యోగాలు పోతాయి, చిక్కుల్లో పడతామేమో. ఇలా ఎవరో మాటలు విని కాలేజ్ రెప్యుటేషన్ దెబ్బతీస్తూ ఎగ్జామ్ సెంటర్ క్యాన్సిల్ చేశారని వాళ్ళు న్యాయ పోరాటం చేస్తే అది మన డిపార్ట్మెంట్కే అవమానం. కాబట్టి ఇప్పుడే ఇన్స్పెక్షన్కి వెళ్ళి కాలేజ్లోని అన్నీ గమనించి మీరు డెసిషన్ తీసుకోండి అని అధికారులకు చెప్తారు ఉన్నతాధికారులు. వస్తారాకి ఇన్స్పెక్షన్కి వస్తున్నట్టు మెయిల్ కూడా పంపిస్తారు. ఇంకా వస్తారా చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. మావయ్య, మను గారు ఇన్స్పెక్షన్కి వస్తున్నామని మెయిల్ చేశారు, మనం సక్సెస్ అయ్యాము అని అంటుంది వస్తారా చాలా హ్యాపీగా. అవునమ్మా, ఇప్పుడు వాళ్ళు మన కాలేజ్లోని ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా చూసుకుని సాటిస్ఫై అయ్యి మనకి పర్మిషన్ ఇస్తే అదే చాలు అని అంటాడు మహేంద్ర. అవును వస్తారా గారు, మన కాలేజ్కి బ్యాడ్ నేమ్ రాకుండా కాపాడుకోగలుగుతాము అని అంటాడు మను. తర్వాత అధికారులు డిబిఎస్టి కాలేజ్కి ఇన్స్పెక్షన్కి వస్తారు. క్లాస్ రూమ్స్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్స్ అన్నీ చెక్ చేస్తారు. అన్నీ బాగుంటాయి. అదేంటి మేడం, అన్నీ బాగున్నాయి కదా, మరి మీ స్టూడెంట్ వాళ్ళ అన్నయ్య గారు ఎందుకు అలా చెప్పారు అని అంటారు అధికారులు. చెప్పాను కదా సార్, ఎవరో ఏదో చెప్పారని మీరు మమ్మల్ని కలవకుండా మా కాలేజ్ని ఇన్స్పెక్ట్ చేయకుండా మీరు అలా వెళ్ళిపోవడం భావ్యం కాదు కదా అని అంటుంది వస్తారా. సారీ మేడం, మేము పొరబడ్డాము. మీ కాలేజ్లోని ఇన్ఫ్రాస్ట్రక్చరు, ల్యాబ్స్ అన్నీ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చాలా బాగున్నాయి అని అంటారు అధికారులు. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అని అంటుంది వస్తారా. సార్, మా బోర్డు మెంబర్స్ అందరూ హాల్లో వెయిట్ చేస్తున్నారు, మా స్టాఫ్ని పరిచయం చేస్తాము రండి అని అంటుంది వస్తారా. తప్పకుండా మేడం అని అంటారు అధికారులు. బోర్డు మెంబర్స్ అందరూ బిజీగా ఎవరి చేతుల్లో ఉన్న ఫైల్ వాళ్ళు చెక్ చేస్తూ ఉంటారు. అధికారులు వస్తారా, మను, మహేంద్ర బోర్డ్ మీటింగ్ హాల్లోకి వస్తారు. అధికారుల్ని పరిచయం చేస్తూ, డియర్ బోర్డ్ మెంబర్స్, మన కాలేజ్ని ఇన్స్పెక్ట్ చేయడానికి అధికారులు వచ్చారు, వారే వీరు అని అంటుంది వస్తారా. అందరూ అధికారుల వంక చూస్తారు. శైలేంద్ర కూడా చూస్తాడు. శైలేంద్ర వాళ్ళిద్దరిని చూసి షాక్ అయిపోతాడు. ఇదేంటి, వీళ్ళిద్దరిని ఆల్రెడీ నేను పంపించేశాను కదా, మళ్ళీ ఎందుకు వచ్చారు, అసలు ఎలా వచ్చారు వీళ్ళు అని అనుకుంటూ ఉంటాడు. బోర్డ్ మెంబర్స్ని అందరినీ పరిశీలిస్తూ ఉంటారు అధికారులు. శైలేంద్రని చూసి, మిమ్మల్ని ఇంతకుముందు చూసాం కదా, మీరే కదా ఆ స్టూడెంట్ వాళ్ళ బ్రదరు, మీరే కదా ఈ కాలేజ్లో ఏమీ బాగోలేదు, ఎండి గారు పట్టించుకోవట్లేదు, మిగిలిన బోర్డు మెంబర్స్ అందరూ కూడా పట్టించుకోవట్లేదు అని మీరే కదా మాకు కంప్లైంట్ చేశారు అని అంటారు అధికారులు. అందరూ షాక్ అయిపోతారు. వస్తారా కోపంగా చూస్తూ ఉంటుంది శైలేంద్రని. మీరు ఎవరిని చూసి ఎవరనుకుంటున్నారు, నేను ఆ వ్యక్తిని కాదండి, నేను ఈ కాలేజ్లో ఫణీంద్ర గారి అబ్బాయిని అని అంటాడు శైలేంద్ర. అవునండి, మా శైలేంద్ర ఫారిన్ నుంచి వచ్చాడు, ఇక్కడ కాలేజ్లోని ఏమేం వర్క్స్ ఉంటాయో ఏంటో అవన్నీ తెలుసుకోవడానికి కాలేజ్కి వస్తున్నాడు అని అంటాడు ఫణీంద్ర. లేదండి, ఇతనే మాకు కంప్లైంట్ చేశాడు, ఇతని మాటలు వినే మేము వెళ్ళిపోయాము, ఇప్పుడు బోర్డ్ మీటింగ్లో చూస్తున్నాము అని అంటారు అధికారులు. మీరేదో పొరపడ్డారండి అని అంటాడు శైలేంద్ర. పొరపాటు పడితే ఒకరు పడతారు, ఇద్దరు పడరు కదా, ఇద్దరం చూసింది ఇతన్నే అని చెప్తున్నాం కదా అని అంటారు అధికారులు. ఇంకా శైలేంద్రకి ఏం చెప్పాలో అర్థం కాదు. దీనంతటికి కారణం నువ్వా శైలేంద్ర, నువ్వే అని ఊహించాను ముందే అని అనుకుంటూ ఉంటుంది శైలేంద్రని కోపంగా చూస్తూ వస్తారా. మను, మహేంద్ర కూడా, చిచ్చి ఇంత దుర్మార్గంగా ఎలా ఆలోచిస్తావురా, ఎగ్జామ్ సెంటర్ని క్యాన్సిల్ చేయించి కాలేజ్ పరువు పోగొట్టడానికి పూనుకున్నావా, నీ దుర్మార్గాలకి పాపాలకి అంతే లేకుండా పోతుంది, ఎండి సీట్ కోసం ఎన్ని చేయాలో అన్నీ చేస్తున్నావు కదరా పాపాత్ముడా అని అనుకుంటూ ఉంటారు మహేంద్ర, మను ఇద్దరు కూడా. సార్, ఆ విషయాన్ని పక్కన పెట్టి మా కాలేజ్ మొత్తం మీరు పరిశీలించారు, మీకేమనిపించింది అని అంటుంది వస్తారా. చాలా బాగుంది మేడం, మేము ఎవరో మాటలు విని మేము రాంగ్ స్టెప్ తీసుకున్నాము,
స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాయడానికి మీ కాలేజ్ అన్ని విధాలా అనుకూలంగా ఉంది కాబట్టి మీ కాలేజ్కి సెంటర్ని కేటాయిస్తాము. మార్పులు చేర్పులు చేసి మీ కాలేజీ ఎవరైతే విద్యార్థులు ఎగ్జామ్స్ రాస్తారో ఆ విద్యార్థుల లిస్ట్ని పంపిస్తాము అని అంటారు అధికారులు. ఇంకా వస్తారాకి చాలా సంతోషంగా అనిపిస్తూ ఉంటుంది. చాలా చాలా థ్యాంక్స్ సార్ అని అంటుంది వస్తారా. ఇంకా శైలేంద్ర ముఖం మాడిపోతుంది. మీ కాలేజ్ ఎగ్జామ్ సెంటర్కి అన్ని విధాలుగా ఎలిజిబుల్ ఉందని ఇంకా అధికారులు వాళ్ళకి సిగ్నేచర్ చేసి ఫామ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. మహేంద్ర, ఫణీంద్ర, మను ఇంకా బోర్డు మెంబర్స్ అందరూ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. అమ్మ వస్తారా, తక్కువ సమయంలోనే మళ్ళీ మన కాలేజ్ సెంటర్ని మనకి వెనక్కి తీసుకొచ్చావు, ఈ క్రెడిట్ అంతా నీదేనమ్మా అని అంటారు మహేంద్ర చాలా సంతోషంగా. అసలు ఈ వస్తారా ఏం చేసింది? ఎంతో కష్టపడి నేను వాళ్ళని మాయ చేసి వెనక్కి పంపించేశాను, మళ్ళీ వాళ్ళు తిరిగి ఎందుకు వచ్చారు, అసలు ఏం జరిగింది అని శైలేంద్రకి ఏమీ అర్థం కాక అయోమయంగా కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోతాడు. అందరూ వస్తారని అప్రిషియేట్ చేస్తూ ఉంటారు కాలేజ్ సెంటర్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చినందుకు. ఎగ్జామ్ సెంటర్ని వస్తారా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చేటట్టు చూపిస్తే బాగుంటుంది అనే ఆలోచనతో ఈ వీడియో చేయడం జరిగిందండి. ఇలా ఎగ్జామ్ సెంటర్ మళ్ళీ వెనక్కి తీసుకొచ్చింది అనేటట్టు సీరియల్లో చూపిస్తారో చూపించరో నాకు తెలియదు, కానీ చూపిస్తే బాగుంటుంది, స్ట్రాంగ్గా చూపిస్తే బాగుంటుంది వసుని అని నా ఆలోచన. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మీ అభిప్రాయాన్ని. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.